విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి గాదె సాయి కృష్ణ అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కృష్ణలంక పోలీసు ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఉన్నారో ఆయన ఉద్దేశపూర్వకంగా గత కొద్ది రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అక్కడ లాకప్ డెత్ చేశారు అని చెప్పేసని కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ అంశం పట్ల కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్‌లో మా వాడు లాకప్ డెత్‌కు గురయ్యాడు అని చెప్పేసని కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే గత కొద్ది రోజుల క్రితం గాదె సాయి కృష్ణ అదృశ్యమయ్యాడని చెప్పొచ్చు. మార్కాపురం ప్రాంతంలో మనం చూసుకుంటే అక్కడ జొమాటోలో పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఒక పోలీసులు వచ్చి కృష్ణలంకకి తీసుకెళ్లారు. ఒక కేసు విచారణలో భాగంగా అక్కడికి తీసుకెళ్లారని చెప్పేసని కూడా ఎవరైతే తన తల్లి ఉందో, తల్లి మార్కాపురం వెళ్ళిన క్రమంలో అక్కడ జొమాటోలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ తల్లికి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం, మా వాడిని అరెస్ట్ చేశారంట. ఏ కేసులో అరెస్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి అక్కడికి అడిగిన క్రమంలో కూడా పోలీస్ అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. ముందస్తుగా కూడా ఫోన్ లాక్కున్నారు అని చెప్పేసని కూడా వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మిస్ అయ్యి చాలా రోజులు అవుతోంది. అసలు సాయి కృష్ణ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు అన్న విషయం పైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. తల్లి ఒకానొక కొడుకు కళ్ళ ముందు లేడు. అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఎందుకు పోలీసులు తీసుకెళ్లారో అర్థం కానటువంటి సిట్యుయేషన్‌లో ఆ తల్లి ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు మీడియా ముందుకొచ్చి తన గోడును వెళ్ళిబోసుకుంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కారు ముఖ్యంగా చూసుకుంటే గత ఎలక్షన్స్‌లో వీరు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. కూటమికే ఓట్లు వేశారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబంగా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా గాదె సాయి కృష్ణ ఎక్కడున్నాడు? ఎలా అంటే కొన్ని ఫోటోలు కూడా నిన్న రిలీజ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనే లాకప్ డెత్‌కి గురయ్యాడు. అయితే సాయి కృష్ణకు సంబంధించినటువంటి తలపైన గాయాలుండడం, అదేవిధంగా ఆయన గోర్లను కూడా పీకేశారు అని చెప్పేసని కూడా కొన్ని ఫోటోలను కూడా రిలీజ్ చేశారని మనం చెప్పవచ్చు. అసలు ఏం జరుగుతోంది నిజంగా? పోలీస్ స్టేషన్‌లో నిజంగా లాకప్ డెత్‌కి గురయ్యాడా అని చెప్పేసని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన మేనమామతో పాటుగా కూడా కోర్టు మెట్లెక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టుకి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అక్కడ తమ కుమారుడు ఇట్లా కనిపించడం లేదు. పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి మాకు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో కూడా లాకప్ డెత్ కూడా జరిగినట్టుగా మాకు తెలుస్తోంది. మా కుమారుడిని మాకు చూపించట్లేదు. ఒకవేళ అరెస్ట్ జరిగింటే తన కుమారుడిని నాకు చూపించాలి అని చెప్పేసని కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు మాకు 29 లోపల మా ఎదుట ఆ బాబును మీరు ప్రవేశపెట్టాలి అని చెప్పేసని కూడా పూర్తి స్థాయిలో హైకోర్టు వారికి పోలీసు అధికారులకు ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే మనం భౌతికంగా చూసుకుంటే సాయి కృష్ణ లేడు అని చెప్పేసని కూడా కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకవేళ ఉంటే ఎందుకు మమ్మల్ని కలవనీయడం లేదు? ఒకవేళ అరెస్ట్ అయితే కుటుంబ సభ్యులకు చెప్పాలి. పూర్తి స్థాయిలో ఏదన్నా సందేహాలున్నా, అనుమానాలున్నా నీ కొడుకు ఈ విధంగా చేశాడని చెప్పి మాకెందుకు చెప్పడం లేదు? నా కొడుకు గురించి ఎందుకు సమాచారం బయటికి ఇవ్వడం లేదు అని చెప్పేసని కూడా సాయి కృష్ణ తల్లి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక తల్లి తన కొడుకు కనిపించక దాదాపుగా వారం రోజులవుతుంది. ముఖ్యంగా అదృశ్యమయ్యాడనుకున్నాం. మొదట ఆ తర్వాత మనం చూసుకుంటే ఏదైతే మార్కాపురంలో తను పనిచేస్తున్నటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి విచారించిన నేపథ్యంలో కూడా పోలీసులు అధికారులు ఏదో వెహికల్‌లో వచ్చారు, కృష్ణలంకకి తీసుకెళ్లారు కదా! మీకు సమాచారం లేదా అని చెప్పి ఆ తల్లికి చెప్పిన నేపథ్యంలో హఠాత్తుగా కూడా ఒక టెన్షన్ పడుతూ కూడా కృష్ణలంకకు వెళ్ళినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో? లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుందా? ఒక వ్యక్తి పోలీస్ అధికారులను తీసుకెళ్ళిన తర్వాత ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? ఏ కేసులో కూడా ఎవరైనా అరెస్ట్ అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం అనేది కనీసమైన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్‌ని పెట్టుకొని ఏదో కేసు వాదించుకొని బయటకొస్తున్న సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం. అసలు సాయి కృష్ణని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు లాకప్ డెత్ జరిగిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వచ్చినటువంటి ఈ ఫోటోల ఆధారంగా మనం చూస్తే లాకప్ డెత్ జరిగిందా? అక్కడ పడున్నటువంటి కుమారుడు నా కొడుకేనా? నాకు చూపించండి అని చెప్పి కూడా ఆ తల్లి ఒకవైపు పోలీస్ అధికారులను అడుగుతున్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడం పట్ల మరొక పక్క తన మామ మాటలో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకా నీ కొడుకు లేడు. నువ్వు ఫోటోకి దండ రెడీ చేసుకో అని చెప్పి పోలీస్ అధికారులే స్వయంగా చెబుతున్నారు. నేను కూటమికి అనుకూలంగా పనిచేశాను. కూటమికి అనుకూలంగా ఉన్నాను. జనసేన అధ్యక్షుడికి అనుకూలంగా ఉన్నాను. మేము కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నోళ్ళము. ఈరోజు పోలీసులు ఎందుకు మా పైన కక్ష కట్టారు? ఫోటోకు దండ రెడీ చేసుకొని నీ కొడుకు లేనట్టే ఇక అంటే ఏంటి ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతోంది? లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుంది? హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు? అని చెప్పేసని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ అంశాన్ని టేకప్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పట్ల చాలా సీరియస్‌గా ఉన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతోంది? రాష్ట్రంలో
లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అని చెప్పేసని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో, సాయి కృష్ణ డెత్ మిస్టరీని ఛేదించేందుకు కూడా ఏదైతే ప్రభుత్వంలో ఒక చలనం వచ్చేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పట్ల పోరాటం చేయాలని చెప్పేసని కూడా తన నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అతి త్వరలో కూడా విజయవాడకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. సాయి కృష్ణ జాడ ఎక్కడ? సాయి కృష్ణకి ఏం జరిగింది? అనే అంశం పట్ల కూడా ఆయన పోరాటం చేయబోతున్నారు. తన నాయకులకు ఇప్పటికే చెప్పారు. అన్ని అంశాల్లో తోడుగా ఉండాలి. ఆ కుటుంబానికి అండగా ఉండాలి. అంటే ఒక పార్టీకి చెందినవారు కాకపోయినా ఇటు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారే కుటుంబం అయినప్పటికీ కూడా కష్టం వచ్చిన ప్రతి ఒక్కడికి నేను దగ్గరగా ఉంటాను. వారి సమస్యలు నేను తెలుసుకుంటాను. ఒక తల్లి కడుపు కోతకు గురవుతోంది. ఎందుకు కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు? సాయి కృష్ణ చేసినటువంటి తప్పేంటి? అనే విషయాలు బయటికి రావాలి. ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పేసని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని భుజాన వేసుకున్నారు. అతి త్వరలో ఆ తల్లిని కలవబోతున్నారని కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి కృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి గాదే సాయి కృష్ణ అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కృష్ణలంక పోలీసు ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఉన్నారో ఆయన ఉద్దేశపూర్వకంగా గత కొద్ది రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అక్కడ లాకప్ డెత్ చేశారు అని చెప్పేసని కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ అంశం పట్ల కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్‌లో మా వాడు లాకప్ డెత్‌కు గురయ్యాడు అని చెప్పేసని కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే గత కొద్ది రోజుల క్రితం గాదె సాయి కృష్ణ అదృశ్యమయ్యాడని చెప్పొచ్చు. మార్కాపురం ప్రాంతంలో మనం చూసుకుంటే అక్కడ జొమాటోలో పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఒక పోలీసులు వచ్చి కృష్ణలంకకి తీసుకెళ్లారు. ఒక కేసు విచారణలో భాగంగా అక్కడికి తీసుకెళ్లారని చెప్పేసని కూడా ఎవరైతే తన తల్లి ఉందో, తల్లి మార్కాపురం వెళ్ళిన క్రమంలో అక్కడ జొమాటోలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ తల్లికి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం, మా వాడిని అరెస్ట్ చేశారంట. ఏ కేసులో అరెస్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన అడిగిన క్రమంలో కూడా పోలీస్ అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. ముందస్తుగా కూడా ఫోన్ లాక్కున్నారు అని చెప్పేసని కూడా వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మిస్ అయ్యి చాలా రోజులు అవుతోంది. అసలు సాయి కృష్ణ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు అన్న విషయం పైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. తల్లి ఒకానొక కొడుకు కొడుకు కళ్ళ ముందు లేడు. అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఎందుకు పోలీసులు తీసుకెళ్లారో అర్థం కానటువంటి సిట్యుయేషన్‌లో ఆ తల్లి ఉందని చెప్పవచ్చు. ఈరోజు మీడియా ముందుకొచ్చి తన గోడును వెళ్లిబోసుకుంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కారు ముఖ్యంగా చూసుకుంటే గత ఎలక్షన్స్‌లో వీరు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. కూటమికే ఓట్లు వేశారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబంగా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా గాదె సాయి కృష్ణ ఎక్కడున్నాడు? ఎలా అంటే కొన్ని ఫోటోలు కూడా నిన్న రిలీజ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనే లాకప్ డెత్‌కి గురయ్యాడు. అయితే సాయి కృష్ణకు సంబంధించినటువంటి తలపైన గాయాలుండడం, అదేవిధంగా ఆయన గోర్లను కూడా పీకేశారు అని చెప్పేసని కూడా కొన్ని ఫోటోలను కూడా రిలీజ్ చేశారని మనం చెప్పవచ్చు. అసలు ఏం జరుగుతోంది నిజంగా? పోలీస్ స్టేషన్‌లో నిజంగా లాకప్ డెత్‌కి గురయ్యాడా అని చెప్పేసని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన మేనమామతో పాటుగా కూడా కోర్టు మెట్లెక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టుకి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అక్కడ తమ కుమారుడు ఇట్లా కనిపించడం లేదు. పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి మాకు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో కూడా లాకప్ డెత్ కూడా జరిగినట్టుగా మాకు తెలుస్తోంది. మా కుమారుడిని మాకు చూపించట్లేదు. ఒకవేళ అరెస్ట్ జరిగింటే తన కుమారుడిని నాకు చూపించాలి అని చెప్పేసని కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు మాకు 29 లోపల మా ఎదుట ఆ బాబును మీరు ప్రవేశపెట్టాలి అని చెప్పేసని కూడా పూర్తి స్థాయిలో హైకోర్టు వారికి పోలీసు అధికారులకు ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే మనం భౌతికంగా చూసుకుంటే సాయి కృష్ణ లేడు అని చెప్పేసని కూడా కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకవేళ ఉంటే ఎందుకు మమ్మల్ని కలవనీయడం లేదు? ఒకవేళ అరెస్ట్ అయితే కుటుంబ సభ్యులకు చెప్పాలి. పూర్తి స్థాయిలో ఏదన్నా సందేహాలున్నా, అనుమానాలున్నా నీ కొడుకు ఈ విధంగా చేశాడని చెప్పి మాకెందుకు చెప్పడం లేదు? నా కొడుకు గురించి ఎందుకు సమాచారం బయటికి ఇవ్వడం లేదు అని చెప్పేసని కూడా సాయి కృష్ణ తల్లి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక తల్లి తన కొడుకు కనిపించక దాదాపుగా వారం రోజులవుతుంది. ముఖ్యంగా అదృశ్యమయ్యాడనుకున్నాం. మొదట ఆ తర్వాత మనం చూసుకుంటే ఏదైతే మార్కాపురంలో తను పనిచేస్తున్నటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి విచారించిన నేపథ్యంలో కూడా పోలీసులు అధికారులు ఏదో వెహికల్‌లో వచ్చారు, శ్రీలంకకి తీసుకెళ్లారు కదా! మీకు సమాచారం లేదా అని చెప్పి ఆ తల్లికి చెప్పిన నేపథ్యంలో హఠాత్తుగా కూడా ఒక టెన్షన్ పడుతూ కూడా శ్రీలంకకు వెళ్ళినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి.
అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో? లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుందా? ఒక వ్యక్తి పోలీస్ అధికారులను తీసుకెళ్ళిన తర్వాత ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? ఏ కేస్‌లో కూడా ఎవరైనా అరెస్ట్ అయినప్పటికి కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం అనేది కనీసమైన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్‌ని పెట్టుకొని ఏదో కేసు వాదించుకొని బయటకొస్తున్న సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం. అసలు సాయి కృష్ణని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు లాకప్ డెత్ జరిగిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వచ్చినటువంటి ఈ ఫోటోల ఆధారంగా మనం చూస్తే లాకప్ డెత్ జరిగిందా? అక్కడ పడున్నటువంటి కుమారుడు నా కొడుకేనా? నాకు చూపించండి అని చెప్పి అని కూడా ఆ తల్లి ఒకవైపు పోలీస్ అధికారులను అడుగుతున్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడం పట్ల మరొక పక్క తన మామ మాటలో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. "ఇంకా నీ కొడుకు లేడు. నువ్వు ఫోటోకి దండ రెడీ చేసుకో" అని చెప్పి పోలీస్ అధికారులే స్వయంగా చెబుతున్నారు. "నేను కూటమికి అనుకూలంగా పనిచేశాను. కూటమికి అనుకూలంగా ఉన్నాను. జనసేన అధ్యక్షుడికి అనుకూలంగా ఉన్నాను. మేము కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నోళ్ళము. ఈరోజు పోలీసులు ఎందుకు మా పైన కక్ష కట్టారు? ఫోటోకు దండ రెడీ చేసుకొని నీ కొడుకు లేనట్టే ఇక అంటే ఏంటి ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతోంది? లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుంది? హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు? అని చెప్పేసని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ అంశాన్ని టేకప్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పట్ల చాలా సీరియస్‌గా ఉన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతోంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అని చెప్పేసని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో, సాయి కృష్ణ డెత్ మిస్టరీని ఛేదించేందుకు కూడా ఏదైతే ప్రభుత్వంలో ఒక చలనం వచ్చేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పట్ల పోరాటం చేయాలని చెప్పేసని కూడా తన నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అతి త్వరలో కూడా విజయవాడకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. సాయి కృష్ణ జాడ ఎక్కడ? సాయి కృష్ణకి ఏం జరిగింది? అనే అంశం పట్ల గూడా ఆయన పోరాటం చేయబోతున్నారు. తన నాయకులకు ఇప్పటికే చెప్పారు. అన్ని అంశాల్లో తోడుగా ఉండాలి. ఆ కుటుంబానికి అండగా ఉండాలి. అంటే పార్టీకి చెందినవారు కాకపోయినా ఇటు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారే కుటుంబం అయినప్పటికీ కూడా కష్టం వచ్చిన ప్రతి ఒక్కడికి నేను దగ్గరగా ఉంటాను. వారి సమస్యలు నేను తెలుసుకుంటాను. ఒక తల్లి కడుపు కోతకు గురవుతోంది. ఎందుకు కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు? సాయి కృష్ణ చేసినటువంటి తప్పేంటి? అనే విషయాలు బయటికి రావాలి. ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పేసని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని భుజాన వేసుకున్నారు. అతి త్వరలో ఆ తల్లిని కలవబోతున్నారని కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి కృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.